హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అండ్ చిన్నూస్ జర్నల్. మేము మా అక్క కొడుకు పెళ్ళి ఈ మంత్ అదిగో 13th నడుచుకుంటూ వస్తున్నాడు కదా అన్నయ్య. అబ్బాయి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మేము హైదరాబాద్ టు నర్సాపూర్ వచ్చాము. మార్నింగ్ 8 అవ్వింది మేము వచ్చేసరికి, నర్సాపూర్ వచ్చేసరికి. అదిగో పెళ్ళి కొడుకు వాడేమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. చూడండి మా లగేజ్ చూడండి ఎంత లగేజ్ ఉందో మాది. ఆ లగేజ్తో పాటు మమ్మల్ని తీసుకెళ్ళటానికి వాడు వచ్చాడు. మేము అంత లగేజ్ ఉందని చెప్పేసి వాళ్ళు రమ్మని చెప్పాము. చూడండి మేము ఎంత కష్టపడుతున్నామో. పాపం చాలా కష్టపడ్డాం. తను కూడా చూడండి ఎన్ని బ్యాగులు తీసుకొస్తున్నాడో మా కోసం. మేము నర్సాపూర్ టు మోరి వెళ్ళాలి. మేము మోరి వెళ్ళాలి. పెళ్ళేమో మోరిపోడులో ఉంది. అందుకని చెప్పేసి మేము స్టార్ట్ అవ్వాము. సో అక్కడ కార్లు కూడా పట్టట్లేదు ఆ లగేజ్ మొత్తం మీరు చూస్తున్నట్టు. 1 వీక్ ట్రిప్ అండి. 1 వీక్ కోసం అంత లగేజ్ మేము తీసుకెళ్తున్నాము. ఇంకా బ్యాగ్స్ హైదరాబాద్లో వదిలేసి మేము మొయ్యగలమో లేదో అని చెప్పేసి మేము అక్కడే వదిలేసి మేము వచ్చేసాం ఊరికి. చూడండి మేము ఎలా ఉందంటే మాది చించినట్టు మల్కీపురం నుంచి మోరిపోడు వెళ్ళాలి. ఆ లగేజ్లో నా బుక్స్ కూడా ఉన్నాయి. ఎనీవేస్ మేము కార్లో అయితే వైబ్ అవుతున్నాము. అన్నయ్య ఏమో నన్ను రూఫ్ మీద నుంచుని రికార్డ్ చేయమన్నాడు. నాకేమో స్టార్టింగ్ భయం వేసింది. బట్ దెన్ ఐ ఫైనలీ డిసైడెడ్ టు డూ ఇట్. చూడండి అన్నయ్య ఎలా స్వాగ్ చేస్తున్నాడు. కార్లో అమ్మ కనిపించదు ఎందుకంటే అమ్మ వెనకాల కూర్చుంది అండ్ వీడియో నేను తీస్తున్నాను. సో అవే చూడండి ఎంత బాగుంటుందో. మాది కోనసీమ జిల్లా. చుట్టూ పచ్చని వాతావరణం. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. చిన్నకైతే అస్సలు తెలియదు ఊరి గురించి. ఎప్పుడు ఇయర్కి వన్స్ ఒకసారి వస్తుంది. 1 or 2 days ఉంటాము వెళ్ళిపోతాము. ఈసారి అయితే మాత్రం 1 వీక్ ట్రిప్ మాది. ఇదే చించినాడ బ్రిడ్జ్. ఇది ఇప్పుడు ఏదో రిపేర్లో ఉందంట, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో బ్రిడ్జ్ అంతా మంచిగా. దిండి రిసార్ట్స్ మీరు వినే ఉంటారు కదా, ఆ ప్లేస్ అండి ఇదంతా కూడా. ఈ వ్యూ చూస్తే చాలా బాగుంది. నేను గాల్లో తేలుతూనే ఉన్నాను ఆ కార్లో. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే మాత్రం ఈ ఏరియా అంతా చూడండి చాలా బాగుంటుంది. మీరు ఉండటానికి కూడా ఇక అన్నీ ఉంటాయి. తిండి రిసార్ట్స్లో మనం ఉండొచ్చు. చాలా చాలా బాగుంటుంది మా ఊరైతే. అదిగో చూడండి పెళ్ళి కొడుకు అయింది రెస్ట్ తీసుకోకుండా చాలా కష్టపడుతున్నాడు అండి మీరు చూస్తున్నట్టయితే. వచ్చేసాం. నేను అప్పుడే నిద్రపోయి లేచాను. నా హెయిర్ కూడా సరిగ్గా లేదు. చిన్న అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది కదా, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు. ఎస్, వచ్చేసాం. చూడండి మా ఊరు. ఆ గ్రీనరీ చూసారా, అది కొంచెం ఇంకా దూరంలో ఉన్నాం. నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడే. ఈ వాతావరణం చాలా చాలా ఇష్టం. కానీ మా అమ్మాయి కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మేము రికార్డ్ చేస్తున్నామని అంచు అక్కడి నుంచి రికార్డ్ చేస్తుంది. అండ్ వెనకాల నుంచి బాబా చీరింగ్ అంచు ఫర్ రికార్డింగ్. హలో చెప్పండి అంచుకి. ద న్యూలీ వెడ్ కపుల్ అన్నమాట. మార్నింగ్ 9కి వచ్చాం మేము ఇంటికైతే. మేము వచ్చేసరికి అందరూ రెడీగా ఉన్నారు మా కోసం వెల్కమ్ చెప్పడానికి. బాబా ఇస్ ప్లేయింగ్ అరౌండ్ విత్ అంచు. వ్లాగ్ నీ వ్లాగా నా వ్లాగా? అమ్మ చిన్నసి మన ఇద్దరిది. విన్నావా? పెళ్లి వీడియో మళ్ళీ పెట్టు, మళ్ళీ చెప్పాలి. అండ్ అంచు అయితే చేప ట్రై చేద్దాము, వండుదాము మా కోసం వీళ్ళు చేపని తీసుకొచ్చారు. చూడండి ఎంత పెద్ద చేప. అది దాని పేరేంటో నాకు తెలియదు. అనుష మాత్రం నేను చేస్తా అని కూర్చుంది. కానీ అనుష అయితే అస్సలు మోయలేదు ఆ చేపని. అది చాలా వెయిట్ ఉంటుంది. అమ్మ ఏదో బియ్యాన్ని ముట్టుకుంటుంది అలా గాల్లో. బియ్యం కాదు, అది చలిమిడి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కొంచెం ఎండలో పెట్టారన్నమాట చలిమిడి చేయడానికి. పిల్లలు కదండి, అరిసెలు, సున్నుండలు, జంతికలు ఇవన్నీ రెడీ చేస్తారంట. ఇంకా చుట్టాలు అయితే ఎవరూ రాలేదు. ఫస్ట్గా అరిసెలు చేసేస్తారండి వీళ్ళు. మేమందరం కూర్చొని హెల్ప్ చేసాము. నువ్వు కూడా చేస్తావు కదా చిన్న?
అంటే వీడియో కోసమే చేశాను, నార్మల్గా చేయను. పొయ్యి దగ్గర కూర్చుని ఇలా అందరం కలిసి వంటలు చేయటం ఎప్పుడో చిన్నప్పుడు చేయటం జరిగింది. చిన్నకైతే అసలు ఇవేమీ తెలియదు, హైదరాబాద్లో గ్యాస్ మీద చేయటం తప్ప. మా అన్నయ్య, మా నవీన్, ఇది మా చిన్నమ్మ, మొత్తం అందరం అరిసెలు, జంతుకులు, సున్నుండలు, ఆ రోజు డే అంతా కూడా పిండి వంటలతో అయిపోయిందండి. ఫస్ట్ టైం నేను అలా పొయ్యి దగ్గర కూర్చుని, చిన్నప్పుడు ఎప్పుడో చేశాను కానీ పిండి వంటలు అయితే చేయలేదు. ఇది చిన్న చిన్న వంటలు. అప్పట్లో మా గ్యాస్ కానీ ఏమీ ఉండేది కాదు మా ఊర్లో. ఇదే ఫస్ట్ టైం నేను జంతికలు అలా నొక్కడం. మా చిన్నవేమో అవన్నీ తీసి బయట పెట్టింది. చిన్న కోసం మేము బుజ్జి అప్పడాలు కూడా వేసాం. డే అంతా అలా గడిచింది. నైట్ అయితే మాత్రం ఇట్స్ అ బ్యాంగ్. మేమైతే అన్నయ్య సంగీత్కి చాలా ప్రిపేర్ అయ్యాము. బట్ ద డిసడ్వాంటేజ్ ఏంటంటే చేసిన వెంటనే అన్నయ్య మర్చిపోయాడు. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసినా వెంటనే నవీన్కి అయితే అస్సలు డ్యాన్స్ రాదు. వాడేదో అలా ట్రై చేశాడు అనమాట. అంటూ ఉన్నాడు నాకు పట్టడ్డు వస్తుంది అంటే చిన్ను నేర్పుతూనే ఉంది. చూడండి ఎంత కష్టపడుతున్నాడో వాడొక్కడే కాదులే, సందీప్ అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య, అరవింద్ బాబా, మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఆ రోజు రాకుండా చూసింది. కొంచెం ఎక్కువసేపు పెట్టమ్మా, ముందు రాబెట్ట. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యాడ్ ఫన్. బట్ చెప్పాలంటే అంచుని అసలు లేదు. నిద్రపోయింది ఎర్లీగా అందరికన్నా. అంచు మిస్ అయింది. ఇంకా 3 daysలో పెళ్ళి కాబట్టి స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.